చంద్రబాబు గారు 2014, 19లో తీసుకున్న కొన్ని నిర్ణయాల మీద కేసులు నమోదయ్యాయి. దాని మీద విచారణలు జరిగాయి. కొంత ఆధారాలు కూడా బయటపడ్డాయి. దాన్ని ఆ కేసులకు సంబంధించి ఫైబర్ నెట్‌కి సంబంధించి కానివ్వండి, మద్యం కేసుకు సంబంధించి కానివ్వండి, ఆ కేసులు క్లోజ్ అయ్యాయి. ఇంకా మిగతా కేసులు కూడా క్లోజ్ చేస్తారనేది వైసీపీ వైపు నుంచి వస్తున్న విమర్శ. మీరేం చెప్తారు? అది తప్పు కదా! ఇప్పుడు ఆ రోజు ఏ పర్సన్ అయితే తప్పు జరిగిందని కేసు పెట్టారో, ఆ తప్పు జరిగిందని తెలిసిన తర్వాత బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. ఎందుకంటే, ఇందులో ఏదో ఉంది, విచారణ జరగాల్సిందే, తేలాల్సిందే అని భావించే బెయిల్ రిజెక్ట్ చేశారు. హ్మ్. సో బెయిల్స్ రిజెక్ట్ చేసిన కేసుల్లో తప్పు జరిగిందని రిజిస్టర్ అయిన కేసుల్లో ఈరోజు తప్పు లేదని విత్డ్రా చేసుకుంటున్నారంటే దొడ్డిదారిన కేసులు కొట్టేసుకోవడం తప్ప అది రైట్ రాయల్గా తీసిన కేసులకైతే కాదు. ఏ రోజుకైనా అది ప్రమాదమే. ఈ రోజు అధికారం ఉంది కదా అని దాన్ని దుర్వినియోగం చేసి కేసులు తీసేసుకుంటున్నారు తప్ప, అంటే ప్రలోభాలకు గురి చేసో, బలవంతంతోనో, లేకపోతే అధికారంతోనో చేస్తున్న పనులు ఇవి. హ్మ్. బట్ దే వోంట్ స్టాండ్. లీగల్ స్క్రూటీలో నిలబడవై డెఫినెట్ గా అది ఇష్యూ అవుతుంది.